నేడు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. కొడంగల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పేదల తిరుపతిగా పేరొందినటువంటి కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఇక్కడ వచ్చి మన వెనకాల కనిపిస్తున్నటువంటి ప్రదేశంలో భూమి పూజ చేరున్నారు. అయితే దాదాపుగా 110 కోట్లు కూడా ఈ ఆలయ పునర్నిర్మాణానికి మంజూరయ్యాయి. దాదాపు 56 సంవత్సరాల క్రితం ఇక్కడ నరసింహ గుప్తా అనే వ్యక్తి ఏర్పాటు చేసినటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 5.63 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ ఆలయం దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో మళ్ళీ తిరిగి ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారికి నష్టపరిహారం ఇచ్చి ఆ ఇళ్లను ఖాళీ చేయించి దాదాపుగా 5.5 ఎకరాల్లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అయితే దీంతో పాటు దౌలతాబాద్ మండలంలో 2 కోట్లతో వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, అట్లాగే కోస్గి మండలంలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని 2 కోట్లతో చేపట్టనున్నారు. అయితే ఇక్కడ కొడంగల్లో నిర్మించనున్నటువంటి ఈ ఆలయంలో దాదాపుగా 28-29 కోట్లతో ఏదైతే గర్భగుడి ముఖ్య ఆలయం ఉంటుందో దాన్ని నిర్మించనున్నారు. అందుకు సంబంధించి ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేయనున్నారు. 3 సంబంధించి 3 మండలాలకు సంబంధించి కూడా ఇక్కడే భూమి పూజ చేయనున్నారు. అయితే ఇక్కడికి ఇప్పటికే భారీగా అయితే దీని తర్వాత 1 గంటలకి ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ మేరకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి భారీగా జన సమీకరణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. అయితే ఈ 1 గంట తర్వాత జరిగేటువంటి ఈ కార్యక్రమము ఈ బహిరంగ సభలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి పనుల్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అయితే దాంతోపాటుగా అట్లాగే ఇక్కడికి రాలేకపోయిన వారు ఎవరైతే అయితే ఎండ వల్ల కానీ లేదంటే మరే ఇతర పనుల వల్ల ఇక్కడికి రాలేకపోయిన వారి కోసం ఈ 3 మండలాలు అయితే దౌలతాబాద్, కోస్గి అట్లాగే కొడంగల్లో ఎక్కడైతే ఈ పనులు చేస్తున్నారో వాటికి సంబంధించి ఆయా మండల కేంద్రాల్లో భారీగా LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఇక్కడ మనం చూడొచ్చు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అట్లాగే ఇప్పటికీ ఉదయం 10 గంటల నుంచే ఇక్కడికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. తర్వాత ఇక్కడ భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అట్లాగే దీంతో పాటు ఆ లగచర్లలో కూడా 430 పడకల ఆసుపత్రికి కూడా ఈరోజు ఇక్కడ నుంచి భూమి పూజ వర్చువల్గా కూడా భూమి పూజ చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇవి ఇక్కడి వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శివరామకృష్ణ.